సీనియర్ నేత బొత్స సత్యనారాయణ హవా నడుస్తూనే ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ నేతగా ఉత్తరాంధ్రను ఒంటి చేత్తో ఏలిన బొత్స తిరిగి వైసీపీలో కూడా పూర్వ వైభవం కొనసాగిస్తున్నారు. ఆనాడు వైఎస్ హయాంలో ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉన్న బొత్స జగన్ హయాంలో కూడా ఓ వెలుగు వెలుగుతున్నారు. అందుకు తాజాగా వైసీపీకి ప్రకటించిన అభ్యర్థుల లిస్టే నిదర్శనమంటున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం బంపర్ ఆఫర్ కొట్టింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నేత కుటుంబం భారీగా సీట్లు దక్కించుకోనుంది. వైసీపీలో కొందరు సిట్టింగ్లు సీట్లు దక్కక పార్టీని వీడుతున్నారు. మరికొందరు మార్పులు చేర్పులతో సొంత సెగ్మెంట్ ని వదిలి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి టైంలో బొత్స సత్యనారాయణ మాత్రం జాక్పాట్ కొట్టారనే టాక్ వినిపిస్తోంది. గడిచిన ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, నెల్లిమర్ల నుంచి సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతి నగరం నుంచి తమ్ముడు బొత్స అప్పల నర్సయ్య పోటీ చేశారు. బొత్స మేనల్లుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అలా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ బొత్స కుటుంబం నుంచే ఉన్నారు. రానున్న ఎన్నికల్లోనూ బొత్స కుటుంబానికి సీఎం తగిన ప్రాధాన్యత కల్పిస్తుండడం గమనార్హం. ఇక వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ గెలిచే అభ్యర్థులనే బరిలోకి దించుతానంటోంది. గెలుపు గుర్రాల కోసం సర్వేల మీద సర్వేలు చేయించుకుంటూ పెద్ద ఎత్తున వడపోత ప్రక్రియ చేపట్టింది. పలు సర్వేలు ఆధారంగా గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తుంది. ఆయా సర్వేలు ఇచ్చిన రిపోర్టులు ఆధారంగా చేసుకుని బొత్స కుటుంబానికి రానున్న ఎన్నికల్లో సీట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి కేటాయించినట్టు చెబుతున్నారు. చీపురుపల్లి నుంచి మళ్లీ బొత్స సత్యనారాయణకు అవకాశం దక్కడం ఖాయమైంది. ఇప్పటికే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన భార్య బొత్స ఝాన్సీ పేరును ప్రకటించింది వైసీపీ. ఇక గజపతి నగరం నుంచి బొత్స సత్యనారాయణ తమ్ముడు అప్పల నర్సయ్య, నెల్లిమర్ల నుంచి తోడల్లుడు బడ్డుకొండ అప్పలనాయుడు బరిలోకి దిగడం ఖాయంగానే కనిపిస్తోందంటున్నారు. గతంలో విజయనగరం ఎంపీగా గెలుపొందిన బొత్స ఝాన్సీ లక్ష్మికి గత ఎన్నికల్లో సీటు నిరాకరించింది వైసీపీ. ఈసారి అనూహ్యంగా విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించుతోంది. ఇక్కడ సామాజిక సమీకరణాలు, బొత్స ప్రాబల్యం, ఆర్థిక అంగబలం వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని బొత్స ఝాన్సీని వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేసిందట. విజయనగరం జిల్లాకు చెందిన ఝాన్సీ లక్ష్మి ఆ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా 2 సార్లు బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఒక్కోసారి పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయనగరం ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తర్వాత ఆమె భర్త బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరగా 2019 ఎన్నికల్లో ఆమెకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2024 ఎన్నికల్లో ఆమె విజయనగరం ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపగా విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దింపాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. గత 4.5 ఏళ్లుగా ఝాన్సీ లక్ష్మి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. విశాఖలో అయితే ఆమె ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. అయినప్పటికీ ఆమెను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపాలని నిర్ణయించడంపై పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. బొత్స కుటుంబానికి చెందిన ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించనుంది వైసీపీ అధిష్టానం. ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందట. ప్రస్తుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కు ప్రత్యామ్నాయం చూపించడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ప్రకటన వాయిదా పడిందంటున్నారు. అంటే బొత్స కుటుంబం నుంచి ఈసారి 2 ఎంపీ అభ్యర్థులుగా 3 ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఎన్నికల బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో బొత్స పట్టు కొనసాగుతుందనడానికి ఇదే నిదర్శనమంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు భారీగా సీట్లు ఇప్పించుకోవడంతో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ తాను సూచించిన వారికే టికెట్లు ఇచ్చేలా చూసుకుంటున్నారట. అందుకే అనేక నియోజకవర్గాలకు చెందిన నాయకులు సీట్ల కోసం బొత్స చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల తరువాత వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన సమయంలో ఒక మెట్టు దిగి వస్తున్నానంటూ బొత్స చేసిన కామెంట్లు సర్వత్రా ఆసక్తిని కలిగించాయి. బొత్సకు తగిన ప్రాధాన్యతను ఇస్తామని జగన్మోహన్ రెడ్డి అప్పట్లోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాకుండా 2వ విడత మంత్రివర్గ విస్తరణలోనూ ఆయన్ని కొనసాగించి గౌరవాన్ని నిలబెట్టారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ అత్యధిక సీట్లు సాధించడంలో కీలక పాత్ర పోషించిన బొత్స వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో తనదైన ముద్ర వేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది ఇప్పుడు.